నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్ చూద్దాం। మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన పలువురు ప్రముఖులు। గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన రాష్ట్రపతి రామ్నాథ్। మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన నరేంద్ర మోడీ। గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత। జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్క్ సెంటర్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ వీపు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఇఓ సలజ్జా ఫిరోతియా మొత్వానీ, కో ఫౌండర్ రితేష్ మంత్రి। క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్। మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు। రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు। అనంతరం కాసేపు మౌనం పాటించారు। అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని విజయఘాట్ వద్ద ఆయన తనయుడు అనిల్ శాస్త్రి సహా నేతలందరూ నివాళులర్పించారు। జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు। బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి ఉంటాయని కొనియాడారు। అయితే ఆయనతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోంమంత్రి అమిత్ షా గాంధీజీకి నివాళులర్పించారు। కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి, విజయఘాట్ వద్ద ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు।
నేడు జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబూజీకి ఘన నివాళులర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 2 ఏళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్ చేశారు. నేడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సేవలను స్మరించుకున్నారు. భారత మాజీ ప్రధాని జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కడిగా నిలిపిన ధీరోత్తదారుడు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సంకల్ప సీడీలను ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి 4097 స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. 100 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్వేచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాల కోసం ఇంటింటికి 3 చెత్త డబ్బాలను పంపిణీ చేయనున్నారు. ఎరుపు ఆకుపచ్చ నీలు రంగులను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల డస్ట్బిన్లను ప్రజలకు అందించనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే 10,645 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అదనంగా మరో 4,171 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పంచాయతీలకు 14,000 వాహనాలను అందించింది. మేజర్ పంచాయతీల్లో 1000 ఆటోలను అందుబాటులో ఉంచింది. నగరాలు పట్టణాలకు 3,097 ఆటోలు 1800 విద్యుత్ వాహనాలను పంపిణీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ సలార్జా ఫిరోదియా మొత్వానీ, కో ఫౌండర్ రితేష్ మంత్రి ఏపీలో 1750 కోట్లతో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న కైనెటిక్ ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్ నగర్లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో గల ప్లాంట్ని ఏర్పాటు చేసిన కైనెటిక్ కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వివరించి చర్చించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాద్వి సుబ్రహ్మణ్యం, సిఇఓ అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరోనా సంక్రమణ నుండి కోలుకుంటుందని తాను ఈ శుభవార్తను పంచుకున్నట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. 2వ దశ స్వచ్ఛతా భారత్ అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని స్వాగతిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். கொரோனா என்ற மிகப்பெரிய தொற்றை ஓரளவு வென்று இயல்பு நிலைக்கு அனைத்து மாநிலங்களும் திரும்பி வருகின்றன. தமிழ்நாடும் அத்தொற்றிலிருந்து மீண்டு வருகிறது என்ற மகிழ்ச்சியான செய்தியை உங்களோடு பகிர்ந்து கொள்கிறேன். அம்ருத் மற்றும் ஸ்வச் பாரத் திட்டங்கள் 2வது கட்ட பணிகளை மாண்புமிகு இந்திய பிரதமர் அவர்கள் இன்று தொடங்கி வைப்பதை நான் வரவேற்கிறேன். நமது நாட்டில் இப்போது நகரமயமாக்கல் வேகமாக நடந்து வருகிறது. அதனை சமாளித்திட
இத்தகைய பெருந்திட்டங்கள் மிகவும் அவசியம். இத்திட்டங்களை முழுமையாகவும் சிறப்பாகவும் செயல்படுத்திட வேண்டும் என்று மாண்புமிகு பிரதமர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். இந்திய நாட்டிலேயே அதிக நகரமயமான மாநிலங்களுள் ஒன்று தமிழ்நாடு. எங்களது மாநிலமான தமிழ்நாடு நகர்ப்புற மேம்பாட்டு திட்டங்களை செயல்படுத்துவதில் முன்னோடியாக செயல்பட்டு வருகின்றது. நகர்ப்புறங்களில் கழிப்பற வசதிகளையும் திடக்கழிவு மேலாண்மையையும் பெருமளவு மேம்படுத்தி உள்ளோம். கடல் நீரை குடிநீராக்கும் திட்டங்கள், கழிவு நீரை சுத்திகரித்து மறுசுழற்சி செய்வதற்கான திட்டங்கள் போன்ற புதுமையான பணிகளையும் மேற்கொண்டுள்ளோம். 2031ஆம் ஆண்டிற்கான தொலைநோக்கு பார்வையின் கீழ் தமிழ்நாட்டின் நகர்ப்புற பகுதிகளை வளம்பெற செய்வதற்கான இலக்குகளை திட்டமிட்டுள்ளோம். அனைத்து குடும்பங்களுக்கும் குடிநீர் பாதுகாப்பை ఉறுதி செய்தல், అனைத்து నగరங்களிலும் గుంటూరులోని ఏటుకూరు గ్రామంలో జరిగిన విజయప్రసాద్ కుటుంబంలో జరిగే వివాహ మహోత్సవానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులైన వినీత, సాంబశివరావులను హోంమంత్రి సుచరిత ఆశీర్వదించారు. విజయవాడ గోల్డెన్ ఛాన్స్లు ఉన్నాయి. ఎక్కువ నవోదయాలు ఎక్కువ వస్తాయి. నవోదయ, కేంద్రీయ కొన్ని శాలరీస్ కొంచెం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు వివిధ అంశాలను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. మనం చాలా రోజుల నుండి స్థానిక సంస్థల్లో లేక చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి రాకుండా మనం చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈరోజు అంటే గతంలో జరిగినటువంటి సమావేశంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా కార్పొరేట్ అభ్యర్థులు వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా క్షుణ్ణంగా సభ దృష్టికి తీసుకొచ్చినట్లు ఈ సమావేశంలో నాకు అర్థం అవుతోంది. చాలా సంతోషం. ప్రజలు కూడా కోరుకుంటుంది ఇది. కానీ సకాలంలో స్పందించాల్సినటువంటి బాధ్యత అధికారులకు చాలా ఉంది. అంటే నేను వచ్చేటప్పటికి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒక కార్పొరేటర్ ఫోన్ చేస్తే కనీసం అక్కడికి అధికారులు గంట సేపు వెయిట్ చేసినా కానీ రాలేదేమో. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలకు మనం బాధ్యతాయుతంగా మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా పబ్లిక్ మన దగ్గరికి రావడం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని అధికారుల దృష్టిలోకి తీసుకువెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అధికారులు కంపల్సరీ స్పందించాల్సి ఉంటుంది. అలా స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రాంతాల్లో మనం ఎన్నో సంవత్సరాలు అంటే మనకు ఎలక్టెడ్ బాడీ రాకముందు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారి దగ్గరికి ప్రజలు వెళ్ళలేరు, వాళ్ళ సమస్యను తీసుకువెళ్ళలేరు. కాబట్టి చాలా సమస్యలు అపరిష్కృతంగా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఒక నమ్మకంగా బాధ్యతగా వాళ్ళ కార్పొరేటర్లను కలిసి వాళ్ళ సమస్యను చెప్పినప్పుడు దానికి కంపల్సరీ అధికారులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అంటే ట్రాన్స్ఫార్మర్స్ మార్చాలని, డ్రైనేజ్ సమస్యలు చెప్పారు, రోడ్ సమస్యలు చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లపట్నంలోని పార్క్ సెంటర్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ వీప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనంతరం కోదండ రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. महात्मा गांधी
శాంతియుతంగా స్వతంత్రం రావడానికి పోరాటం చేసిన నాయకుడు మహాత్మా గాంధీ గారు. ఆయన స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ప్రజాస్వామ్య దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తూ ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని మండలాలకు సంబంధించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుతంగా కూడా బతుకుతూ ఉన్నారనంటే ఆ రోజు శాంతి మార్గంలో మన గాంధీ గారు చూపించిన మార్గంలోనే మనం పరిపాలన చేసుకుంటా ఉన్నాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లపట్నంలోని పార్క్ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శారదా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు. ఈ కార్యక్రమంలో మెట్టు గోవిందరెడ్డి, జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపూడి శ్రీనివాసరావు, బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగమణి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మాచర్ల కోర్టు నుంచి ఈ గాంధీ విగ్రహం వరకు ప్రొసెషన్ చేయడం జరిగింది. శాంతితో ప్రజలు ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, అలాగే మా న్యాయ సేవలు, ఉచిత న్యాయ సేవల్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సందర్భంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మాచర్ల మండల కమిటీ వారి సమక్షంలో ఈ ప్రొసెషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జాతిపిత గాంధీజీ గారి ఆశయాలు దేశమంతా పాటించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చట్టాన్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెలోకి చట్టాల గురించి అవగాహన కలిగించి న్యాయ సేవల యొక్క విశిష్టత తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ కరోనా కల్లోల సమయంలో మరి భౌతికంగా మేము అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా అనేక విధాలుగా ఈ న్యాయ సేవల గురించి, లోక్ అదాలత్ వాటి గురించి కూడా మేము విశేషంగా తెలియజేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లపట్నంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్రారెడ్డి. అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలంటూ బీజేపీ డౌన్ టౌన్ అంటూ నినాదాలు, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఎల్ఐసి, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, షిప్పింగ్ యార్డ్లు, ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అమ్ముతుంది. ఇలాంటి దుర్మార్గ పాలన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ అందరూ కూడా బీజేపీ వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. దాంతోపాటు చాలా మంది పిసిసి ఆదేశాల మేరకు మన మహాత్మా గాంధీ గారి సంక్షేమ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వచ్చే ఆదేశాల మేరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా మౌనప్రదర్శన చేయమన్నారు. దాంతోపాటు వారు చేస్తున్న అరాచక పాలన. ఈ స్వతంత్ర భారతదేశంలో జర్నలిజానికి ప్రతి సంవత్సరం అడుగడుగున అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు. జర్నలిజమే జీవితంగా భావించిన జర్నలిస్ట్ యొక్క కుటుంబాలు ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. దేశంలోని నలుమూలలకు కూడా జర్నలిస్టులకు ఈరోజు పెను ప్రమాదంగా తయారవుతుందని పేర్కొన్నారు. జీవన స్థితిగతులు అయోమయంగా, కుటుంబ పోషణ భారంగా, పిల్లల చదివించే స్తోమత లేక అడుగడుగున ఓ పెద్ద సుడిగిణంగా మారింది వారి జీవితాల పరిస్థితి అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయని, ఈరోజు కేవలం
అక్రిడేషన్ ఉన్నవాడే జర్నలిస్టుగా, లేనివారు నకిలీగా చిత్రీకరిస్తూ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చేత అవమానించి గెంటివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో నలుమూలలా వ్యాపించి ఉంది. భవిష్యత్తులో ఈ జర్నలిజంలో ఉన్నటువంటి వారు పూర్తిగా అడుగంటిపోయాయి. అన్యాయానికి, అక్రమాలకు, కబ్జాకారులు, కుంభకోణాలు చేసేవారు వీరందరినీ ప్రశ్నించే గొంతుక మూగబోతుంది అని ప్రత్యక్షంగా కనబరుస్తూ ఉందన్నారు. ఇక నేటి దుస్థితిని తిరిగి రాసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు సాంబశివరావు నాయుడు నడుం బిగించారు. చిన్న చిన్న తప్పులు అవి కూడా ఎత్తి చూపిస్తూ అవి వాటిని సెటరేట్ చేసే విధంగా వార్తలు రాస్తూ ఉంటారు. మరి ఇలాంటి గ్రామీణ విలేకరులు నిత్యం మండల కేంద్రాల్లో తిరుగుతూనే ఉంటారు. నెల అయ్యేసరికి వాళ్ళకి రూపాయి ఆదాయం లేదు. మరి వాళ్ళ జీవనం గురించి ఆలోచించేవాళ్ళే లేకుండా పోయారు. ఈ పత్రికలు కానీ ఛానల్స్ కానీ వీళ్ళు జీతం ఇవ్వకపోగా మీకు ఎక్కడేషన్ ఇప్పిస్తున్నాం కాబట్టి 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల అడ్వర్టైజ్మెంట్ తీసుకురండి, 3 లక్షలు తీసుకురండి అని చెప్పి అదొక టార్చర్ అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొంచెం పెద్ద మనసు చేసుకుని మండల కేంద్రాల్లో పనిచేసే విలేకరులకి, ఈ పూజారులకి, పాస్టులకి, నమ్ములకి ఇచ్చినట్టుగా ఒక 5,000 రూపాయలు గౌరవవేతనం ఇచ్చి, అలాగే వాళ్ళు ప్రకటనలు ఇచ్చే పత్రికల చేత, ఛానల్ చేత మరొక 5,000 రూపాయలు ఇప్పిస్తే నెలకు 10,000 గ్రామీణ విలేకరు గౌరవంగా బతకడానికి బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మరి ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మరి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నేను ఈరోజు 6 to 6 12 గంటల నిరాహారం చేసి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామని కూర్చున్నాము. మరి ప్రభుత్వం గుంటూరు జిల్లా గురజాలపట్నంలోని పల్నాడు ప్రజా సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి దేవాలయంలో 13వ శుక్రవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రజా సేవా సమితి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ముల్లపాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికీ 3 నెలల శుక్రవారాలు అన్నదానం చేస్తామని, దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకారం అందిస్తే అమ్మవారి దీవెనలు అందరికీ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కటకం అంకారావు, కోట సాయిప్రసాద్, రమాదేవి, శివమ్మ, మట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక నాడు పీరియాడికల్ ఎడిటర్ జీఎస్టీ సంబంధం లేకుండా 6 నెలలు తాత్కాలిక అక్రిడేషన్ వచ్చేలా సాధించారు. సంవత్సరం బాగుంది అయిపోయింది. సంవత్సరం 52 వారాలు ఉండే 13 వారాలు అయిపోయినాయి. ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా నిరంతరంగా సాగాలి అంటే దాతలు ముందుకు రావాలి. ఇంకా ఈరోజు ఈ అన్నదాన జరిగిన దాతలు శ్రీ ఆత్మకూరి నాథరాయాచారి గారి శ్రీ ఆత్మకూరి నాథరాయాచారి గారు వారి భార్య గారి రాజేశ్వరుడు కలిసి 14 భోజనం సమర్పించున్నారు. బయలూరు వెంకటేశ్వర గారు 14 భోజనం సమర్పించున్నారు. పేరు చెప్పని ఒక భక్తుడు అమ్మవారి పేరు మీద 20 భోజనం సమర్పించారు. అలాగే అంజలిరెడ్డి గారు సివిల్ మెకానిక్ గారు పులిహోర సమర్పించారు. అంజలి స్టూడియో వారు 3 భోజనం సమర్పించున్నారు. జనసేన కార్యక్రమం వారు 10 భోజనం సమర్పించున్నారు. వాళ్ళందరికీ కూడా వారిని వారి కుటుంబాన్ని శ్రీ పాతమూడి సోమవారి ఎలవేళ సలహా కాపాడు సాధిస్తున్నాం. పల్నాడు ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో మేము ముఖ్యంగా అమ్మవారి గదితోటి జిల్లా కేంద్రం జిల్లా నెలకొనాలని పల్నాడు ప్రజా సేవా సమితి కేంద్రం అధ్యక్షుడైనటువంటి ముళ్ళపాటి కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. వారికి సహాయం చేసేటువంటి దాతలందరికీ కూడా నమోవాకములు. అందరికీ నమస్కారం. అన్నదానం పెట్టి 13వ శుక్రవారం పాతపాటమ్మ అన్నదానం దాతలు సహాయపడుతున్నారు. అలాగే ఇంకా ముందుకొస్తే ఎక్కువ మంది కూడా అన్నదానం చేయడానికి ముందుకు వస్తాం. పల్నాడు చరిత్రలో ఉన్న పాతపాట అమ్మవారు కాబట్టి మంచి కార్యక్రమాన్ని అందరూ చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి సేవ చేయడానికి మా నర్సింగ్ అయినటువంటి రమాదేవి గారు, అలాగే మా చెల్లెలు శివలక్ష్మి, మా అత్త మట్టమ్మక్క, అలాగే మా కోట సాయిప్రసాద్ గారు, జనసేన అంకారావు గారు అందరూ తోడ్పాటుగా ఉండి సేవ చేశారు. ఇలాగే ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ మా కోట సాయిప్రసాద్ గారిని మాట్లాడారు. రాష్ట్ర స్థాయి న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి న్యాయ వ్యవస్థ సేవలను తీసుకువెళ్లి సమాజ స్థాపనకు కోర్టులు కృషి చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. శనివారం ఉదయం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్లో మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ఇన్ఛార్జి న్యాయమూర్తి, ప్రిసైడింగ్ ఆఫీసర్, లా బోర్డు
న్యాయమూర్తి జుబైద్ అహ్మద్ మౌలానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మెయింటైన్ చేస్తారు ఆచారం మెయింటైన్ ఎవరు చేస్తున్నారు presence of honorable CM sir and MLA sir and other authorities. Okay, we are very great and we feel very happy. Okay, getting all the facilities to school, the dictionaries, the books, the uniforms, and everything. Now we are doing the lenses class, the combination of lenses. The combination of simple was the past perfect tense. Those are combined with the linkers of before, after, when, and next test. Past perfect is the first action followed by. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ సప్తగిరి కాలనీ టేకు చెట్ల వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించి 5గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని రమేష్ నగర్కు చెందిన వడ్లకొండ యశ్వంత్ అనే యువకుడు మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నట్లు సిఐ వెల్లడించారు. గంజాయి ఎవరైనా అమ్మినా తాగినా అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని సిఐ హెచ్చరించారు. నేను మరియు సిఐ రాజ్కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా సతీష్ గారు మరియు మా క్రైమ్ పార్టీ టీంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 5గురు వ్యక్తులు 1 కిలోన్నర గంజాయితో పట్టుబడినారు. వాళ్ళ పేర్లు వడ్లకొండ యశ్వంత్, వడ్లకొండ హరికృష్ణ, కాళేశ్వరం నిఖిల్, బండి బాలస్వామి, మాడుగుల అభిరామ్. ఈ 5గురు వ్యక్తులను మేము అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే ఇది ఏం చేస్తున్నారంటే, మేము ఒక 2 వ్యక్తుల దగ్గర ఇది కొనుగోలు చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పడం జరిగింది. ఆ 2 వ్యక్తుల పేర్లు ఏంటంటే మాదేశి కమల్ మరియు దేవాజీ వేణు. వీళ్ళిద్దరు వ్యక్తుల నుంచి ఈ 5గురు వ్యక్తులు కొనడం జరిగింది. దాదాపు అది చూస్తే వెయిట్ చూస్తే కిలోన్నర గంజాయి వరకు ఉన్నది. వీళ్ళు తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఇతరత్ర ప్రాంతాల నుంచి ఒక చిన్న ప్యాకెట్లలో వాటి గంజాయి నింపి 200-300 రూపాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ చూద్దాం. మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన రాష్ట్రపతి రామ్నాథ్. మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన నరేంద్ర మోడీ. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్క్ సెంటర్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ వీపు మాచెర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఇఓ సలజ్జా ఫిరోతియా మొత్వాని, కో ఫౌండర్ రితేష్ మంత్రి.
క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. మీతో అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.